ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 1 నుంచి కొత్త మద్యం విధానాన్ని అమలు చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ నివేదికను శాసనసభలో ప్రవేశపెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల సమస్యకు పరిష్కారంగా చేపట్టిన ఆపరేషన్ కుంకి విజయవంతమైందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పులుల పర్యవేక్షణకు హైదరాబాద్లోని అరణ్య భవన్లో టైగర్ సెల్ ఏర్పాటు చేయాలని రాష్ట వన్యప్రాణి మండలి నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల నిర్మాణం జరగనుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ సాహితీ, సాంస్కృతిక, రాజకీయ, సినీ రంగాలకు కృష్ణా తీరం వేదికని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గత సాయంకాలం నిర్వహించిన మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలుగు భాషకు మండలి వెంకట కృష్ణారావు చేసిన సేవకు గుర్తుగా అధికార భాషా సంఘానికి ఆయన పేరు పెడుతున్నామని చెప్పారు. కృష్ణా తీరం ఎందరో గొప్ప వ్యక్తులకు నిలయమని ముఖ్యమంత్రి పేర్కొంటూ, కృష్ణా జిల్లా సాహితీ, సాంస్కృతిక, రాజకీయ, సినీ రంగాలకు వేదిక ఈ కృష్ణా తీరం. ఎంతో మహానుభావులని అందించిన గడ్డ ఇది. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, గొట్టిపాటి బ్రహ్మయ్య గారు, చండ్ర రాజేశ్వరరావు గారు, కెఎల్ రావు గారు, మండలి వెంకట కృష్ణారావు గారు, ఎన్టీ రామారావు గారు కూడా పుట్టిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. సినిమాల్లో కూడా మనం చూస్తే అటు అక్కినేని నాగేశ్వరరావు గారు గాని, ఘంటసాల గాని ఇలాంటి ఎంతో మంది పుట్టిన గడ్డ. అలాంటి వాళ్ళందరినీ తలుచుకుంటే మనకు ఒక స్ఫూర్తి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 1 నుంచి కొత్త మద్యం విధానాన్ని అమలు చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో అబ్కారీ శాఖపై ముఖ్యమంత్రి గత సాయంకాలం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక, ప్రతిపాదనల ఆధారంగా కొత్త మద్యం విధానానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. కొత్త విధానంలో లాటరీ పద్దతి ద్వారా మద్యం దుకాణాలకు అనుమతులిస్తామని చెప్పారు. అలాగే గీత సామాజిక వర్గానికి 10% దుకాణాలు వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ నివేదికను శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న మంత్రివర్గం సమావేశమైంది. అనంతరం రేవంత్ రెడ్డి పాతికేయులతో మాట్లాడారు. ప్రాజెక్టుపై కమిషన్ సమగ్ర నివేదికను జూలై 31న ప్రభుత్వానికి అందజేసిందని తెలిపారు. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి నివేదికపై సభ్యుల అభిప్రాయాలు సేకరిస్తామని, తర్వాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ, అసెంబ్లీలో చర్చలు చేసిన తర్వాత చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన 4 రోజుల్లోనే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశం ఆ నివేదికను ఆమోదించి ఆ నివేదికలో ఉన్న సారాంశాన్ని నిక్షిప్తంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా కంప్లీట్ గా ఇన్ డీటెయిల్ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మీకు వివరించడం జరిగింది. దీంట్లో ఎలాంటి శశబిషలకు తావు లేదు. నివేదిక సారాంశాన్ని, సూచనల్ని తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది. దానికి ఒక అప్రోప్రియేట్ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకోదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో పంట నష్టం చేస్తున్న ఏనుగుల సమస్యకు పరిష్కారంగా తొలిసారిగా చేపట్టిన ఆపరేషన్ కుంకి విజయవంతమైందని ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగలి ప్రాంతంలో పంటలను ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగుల గుంపును శిక్షణ పొందిన కుంకి ఏనుగులు విజయవంతంగా అడవిలోకి తరిమి కొట్టాయని వెల్లడించారు. ఏనుగుల సంచారంతో ఇబ్బందులు పడుతున్న సరిహద్దు ప్రాంతాల రైతులు, ప్రజలకు ఈ ఆపరేషన్ భరోసా ఇస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వి అనిత వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జైళ్ల శాఖపై హోంమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట వ్యాప్తంగా ఉన్న కారాగారాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల, మౌలిక వస్తుల కల్పన వంటి అంశాలపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, రాష్టంలోని 122 జైళ్లకు అవసరమైన వస్తుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. మధ్యలో నిలిచిపోయిన జైళ్ల భవనాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుందని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు అదనంగా మరో 1,00,000 కోట్ల రూపాయల జాతీయ రహదారుల ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారని అన్నారు. రాష్టంలో 70,000 కోట్ల రూపాయలతో రహదారుల పనులు జరుగుతున్నాయని మంత్రి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ను డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్రంలో నేషనల్ హైవేస్ ఇంకా పెండింగ్ పనులు ఎక్కడెక్కడ ఉన్నాయి, అభివృద్ది చేయవలసినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా వివరంగా చర్చ చేయడం జరిగింది. దాదాపుగా 70,000 కోట్ల రూపాయల పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. కొన్ని ల్యాండ్ అక్విజిషన్లు, ఫారెస్ట్ క్లియరెన్స్లు ఇవన్నీ కూడా ఇంకా కొన్ని పెండింగ్లు ఉన్నాయని చెప్పి వారు మా దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నిటిని కూడా త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ కూడా నియమించడం జరిగింది. వాటి ద్వారా దాదాపుగా 70% నుంచి 80% వరకు టాస్క్ ఫోర్స్ లో ఉన్నటువంటివి కూడా క్లియర్ చేయడం జరిగింది. ప్రభుత్వ విద్య విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను ఆదర్శ రాష్టంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలతో పాటు నైతిక విలువలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరిస్తామని మంత్రి వివరించారు. అటవీ ప్రాంతంలో పెద్ద పులులు, చిరుతల కదలికల పర్యవేక్షణకు హైదరాబాద్లోని అరణ్య భవన్లో టైగర్ సెల్ ఏర్పాటు చేయాలని రాష్ట వన్యప్రాణి మండలి నిర్ణయించింది. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన తెలంగాణ వన్యప్రాణి సంరక్షణ బోర్డు 9వ సమావేశం నిన్న జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ అడవుల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామని, అటవీ చట్టాల ఉల్లంఘనల్ని అనుమతించేది లేదని స్పష్టం చేశారు. అటవీ చెక్పోస్టుల ఆదాయం అటవీ సంక్షేమానికి వినియోగించాలని సూచించారు. ఆదివాసీల హక్కుల విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నైరుతి దిశగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు భారీ నుండి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్రంలో కలిసే నీటిని మాత్రమే బనకచర్ల ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరి నుంచి ప్రతి ఏటా సగటున 3,000 టీఎంసీల వరద నీరు సముద్రంలో కలుస్తోందని అన్నారు. 2025 ఆరంభం నుంచి ఇప్పటి వరకు 813 టీఎంసీల నీరు వృధాగా పోయిందని వెల్లడించారు. సముద్రంలోకి వృధాగా కలిసే జలాలను రాయలసీమకు తరలించాలనే లక్ష్యంతో ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు ప్రణాళిక రూపొందించిందని అన్నారు. నీటి వనరుల వినియోగం ద్వారా 2 రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 1 నుంచి కొత్త మద్యం విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ నివేదికను శాసనసభలో ప్రవేశపెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల సమస్యకు పరిష్కారంగా చేపట్టిన ఆపరేషన్ కుంకి విజయవంతమైందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పులుల పర్యవేక్షణకు హైదరాబాద్లోని అరణ్య భవన్లో టైగర్ సెల్ ఏర్పాటు చేయాలని రాష్ట వన్యప్రాణి మండలి నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల నిర్మాణం జరగనుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.